భారత్ ప్రపంచంలో చమురు వినియోగ దేశాల్లో రెండో స్థానంలో ఉంది. మొదటి స్థానంలో చైనా. భారత్ 90% చమురును విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటోంది. 3 ఏళ్లుగా జరుగుతున్న ఉక్రెయిన్ రష్యా యుద్ధంతో అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాలు రష్యా ఆయిల్ దిగుమతులు నిలిపివేశాయి. ఈ నేపథ్యంలో మిత్రదేశమైన రష్యాకు భారత్ అండగా నిలిచింది. మరోవైపు రష్యా కూడా బహిరంగ మార్కెట్ కన్నా తక్కువ ధరకే ఇంధనం సరఫరా చేస్తోంది. అయితే దీనిని అమెరికా జీర్ణించుకోవడం లేదు. ఈ కారణంగానే అమెరికా అధినేత డొనాల్డ్ ట్రంప్ భారత్పై 25% అదనపు సుంకాలు విధించారు. ఇంకా విధిస్తామని బెదిరిస్తున్నాడు. మరోవైపు వెనిజులా ఆక్రమణ నేపథ్యంలో రష్యాలోని షెల్ ఆయిల్ను భారత్కు సరఫరా చేయాలని ప్లాన్ వేస్తున్నాడు. ఈ క్రమంలో భారత్ వైవిధ్యమైన మార్గాలు అన్వేషిస్తోంది. ఇంధన భద్రతను బలోపేతం చేస్తోంది. తాజాగా యుఏఈ అధ్యక్షుడు మొహమ్మద్ బిన్ జాయద్ పర్యటన సందర్భంగా మోదీతో కీలక చర్చలు జరిపారు. వెనిజువెలాలో శాన్ క్రిస్టోబల్ ప్రాజెక్టులో ఓఎన్జీసీకి పెద్ద వాటాలున్నాయి. $600 మిలియన్ లాభాలు చమురు రూపంలో అందుతాయి. కానీ అక్కడి మధురో ప్రభుత్వం కూలిపోవడంతో ఇప్పుడు సరఫరా ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు గయానాలో 11 బిలియన్ బ్యారెళ్ల నిల్వల్లో ఓఎన్జీసీ, రిలయన్స్ 2026 వేలంలో పాల్గొని ఉత్పత్తి హక్కులు సాధించబోతున్నాయి. రష్యాలో ఓఎన్జీసీకి సాఖాలిన్ 1లో 20%, వాంకోర్ క్షేత్రంలో 26% వాటాలు. 2009లో టామ్సక్ ప్రాంతంలో ఇంపీరియల్ ఎనర్జీ పూర్తిగా స్వాధీనం చేసుకుంది. ఈ ప్రాజెక్టులు భారత ఇంధన అవసరాలకు స్థిరమైన మద్దతు. అబుదాబిలో బీపీసీఎల్, ఐఓసీ కలిసి ఉర్జా భారత్ సంస్థ ఆన్షోర్ బ్లాక్ 1లో చమురు కనుగొన్నాయి. తాజాగా X176 బావిలో తేలిక ముడి చమురు, X179లో కొత్త నిక్షేపాలు లభించాయి. 6,162 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 100% హక్కులతో పూర్తి ఉత్పత్తి అనుమతి. 2019 నుంచి సాగుతున్న అన్వేషణ దశ ముగిసి భారీ పెట్టుబడులతో తవ్వకాలు మొదలయ్యాయి. యుఏఈ ఇంధన ఉత్పత్తిలో కూడా ఇప్పుడు భారత్కు అతిపెద్ద భాగస్వామిగా మారింది. సౌదీ సరఫరాలు, రష్యా, వెనిజువెలా, గయానా ప్రాజెక్టులు, అబుదాబి ఉత్పత్తి ఇవి భారతాన్ని దిగుమతి ఆధారాల నుంచి స్వావలంబన వైపు నడిపిస్తున్నాయి. అమెరికా ఒత్తిడికి భారత్ స్వయం సమృద్ధి మార్గం ఎంపిక చేసుకుంది.